బ్రేకింగ్ చూసుకున్నట్లయితే తిరుమల లడ్డు వివాదం వేళ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై మరోసారి ఎక్స్ వేదికగా ట్వీట్ చేశాడు నటుడు ప్రకాష్ రాజ్. చేయని తప్పుకు సారీ చెప్పించుకోవటంలో ఆనందం ఏంటో అని సెటైరికల్ గా ట్వీట్ చేశారు. అంతేకాదు జస్ట్ ఆస్కింగ్ అని తన ట్వీట్ లో పేర్కొన్నారు ప్రకాష్ రాజ్. రైట్, ఇదిలా ఉంటే తిరుమల లడ్డు వివాదంపై ఇటీవలే స్పందించారు నటుడు ప్రకాష్ రాజ్. ఆయన ట్వీట్లపై ఫైర్ అయ్యారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ప్రాయశ్చిత్త దీక్షలో భాగంగా ప్రకాష్ రాజ్ ట్వీట్లను ప్రస్తావిస్తూ విమర్శలు గుప్పించారు. ఏదైనా మాట్లాడే ముందు విషయం తెలుసుకొని మాట్లాడాలంటూ హితవు పలికారు. ఇదే సందర్భంలో మరో నటుడు కార్తీ వ్యాఖ్యలపైన స్పందించారు పవన్. పవిత్రమైన విషయాలను అపహాస్యం చేసేలా మాట్లాడవద్దని సూచించారు. పవన్ వ్యాఖ్యలకు స్పందించారు నటుడు కార్తీ. క్షమాపణలు చెప్పారు. ఇందుకు పవన్ కళ్యాణ్ కూడా రిప్లై ఇచ్చారు. కార్తీ కావాలనే అనలేదన్న విషయం తనకు అర్థమైందని ట్వీట్ చేశారు. ఇక వివాదం అంతా ముగిసిందని అనుకునేలోగా పవన్ పై సెటైరికల్ గా ట్వీట్ చేశారు ప్రకాష్ రాజ్. జస్ట్ ఆస్కింగ్ అంటూ సెటైర్ వేయటంతో ఇప్పుడు పవన్ ఏమని స్పందిస్తారనే దానిపై ఆసక్తి నెలకొంది. అయితే ప్రకాష్ రాజ్ ట్వీట్లపై పవన్ కళ్యాణ్ స్పందనపై ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ అందించేందుకు మా కరెస్పాండెంట్ గంగాధర్ సిద్ధంగా ఉన్నారు. గంగాధర్, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. ప్రకాష్ రాజ్ మరోసారి పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తూ ట్వీట్ చేశారు. కార్తీ ఒక ఆడియో ఫంక్షన్ లో చెప్పిన దానికి మాటలకి పవన్ కళ్యాణ్ దాని మీద స్పందించారు. దానికి మళ్ళీ కార్తీ క్షమాపణ కూడా చెప్పారు. అయితే ఈ విషయంలో మళ్ళీ ప్రకాష్ రాజ్ అని ఆయన మధ్యలో వచ్చి దూరాడు. చేయని తప్పుకు సారీ చెప్పించుకోవడంలో ఆనందం ఏంటో అంటూ ప్రకాష్ రాజ్ వ్యంగ్యంగా పవన్ కళ్యాణ్ కు ట్వీట్ చేశారు. అసలు ప్రకాష్ రాజు లడ్డు వివాదంలో ఎందుకు తల దూరుస్తున్నారు, పవన్ కళ్యాణ్ ఎందుకు టార్గెట్ చేస్తున్నారు అనేది ఇప్పుడు చాలా మందికి ఒక ప్రశ్నార్థకంగా మారింది. గతంలో చూసుకుంటే ప్రకాష్ రాజు మహాసోసియేషన్ కు ప్రెసిడెంట్ గా పోటీ చేసిన సమయంలో ప్రకాష్ రాజ్ కు సపోర్ట్ చేసింది మెగా ఫ్యామిలీ. ఇప్పుడు పవన్ కళ్యాణ్ మద్దతు కూడా ప్రకాష్ రాజ్ కే ఉంది. అప్పుడు ప్రకాష్ రాజు మంచు విష్ణుని టార్గెట్ చేస్తూ పవన్ కళ్యాణ్ సినిమా మొదటి రోజు కలెక్షన్ తో ఉండని బడ్జెట్ అంటూ అప్పుడు మంచు విష్ణుకి ప్రకాష్ రాజ్ కౌంటర్ వేశారు. అలాంటి ప్రకాష్ రాజ్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎందుకు టార్గెట్ చేయాల్సి వస్తుంది, అసలు పవన్ కళ్యాణ్ కి ప్రకాష్ రాజ్ కి మధ్య ఎక్కడ చెడింది అనేది ఇప్పుడు ఇండస్ట్రీలో పెద్ద హాట్ టాపిక్ గా మారింది. ఈ తిరుమల లడ్డు వివాదం ఏదైతే ఉందో దీంట్లోకి ప్రకాష్ రాజ్ అసలు ఎందుకు వస్తున్నారు అనేది కూడా చాలా మందికి ఒక ప్రశ్నార్థకంగా మారింది అనేది చెప్పొచ్చు. సోంది. రైట్, థ్యాంక్ యూ గంగాధర్.